నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమలు చేయడంతో తమకు ఉపాధి లేకుండా పోయిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడును వివరిస్తూ ఆర్డీఓ కార్యాలయంలో ఆటో డ్రైవర్లు వినతి పత్రాన్ని అందజేశారు. అందరికీ ఆడవాళ్ళకి వెనక సీట్ ఇచ్చి మొగోళ్ళని ముంగ సీట్లో కూర్చోబెట్టి వాళ్ళకి ఆడవాళ్ళకి సముచితమైన న్యాయం కల్పిస్తూ వాళ్ళని ఎప్పుడు మేము గౌరవంగా చూడలేదు. తల్లి చెల్లి అంటూ అందరినీ గౌరవంగా భావిస్తూ మేము ఆడవాళ్ళకి అందరికీ సేవలు చేస్తున్నాం. ముసలోళ్ళున్నా పెద్దోళ్ళున్నా తర్వాత వాళ్ళ మూటలు ఏమైనా దింపడం చేయడం లాంటి అన్ని సేవలు చేస్తున్నాం. మేము వాళ్ళకి ఎటువంటి అన్యాయం చేయలేదు ఇంతవరకు. ఇవాళ మాకు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బస్సు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల వాళ్ళు బాధపడుతూ వాళ్ళు 20 రూపాయలు మిగులుతాయని ఆలోచన 20 రూపాయలు ఛార్జీలు మిగులుతాయని ఆలోచన పోతున్నారు. ప్లస్ వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మొత్తానికి ఇట్లా చేయడం పద్ధతి కాదు, అంతైతే ఛార్జీ తగ్గించినా మీ బండ్లు ఎక్కుతాం మేము మరి ఈ విధంగా చేసిండు కాబట్టి మాకు కూడా బాధ అనిపిస్తుందని ఆటోలు కూడా చెప్తున్నారు. దానివల్ల ఏమైందంటే ప్రతి ఒక్కరు ఆటోలు పెట్టి మా ఫ్యామిలీలు కూడా బస్సుకు పోతాలే అనే కాడికి ఏర్పడింది. అయితే మేము ఏ విధంగా బతకాలి చెప్పండి. ఇంట్లో ఉన్న బర్రెని గొర్రెల్ని అవి అమ్ముకొని ఇంట్లో ఉన్న బంగారం అమ్ముకొని తర్వాత ఇంట్లో అంత పొలం అమ్ముకొని ఆ డబ్బులు పెట్టి కొంత డబ్బులు పెట్టి కొంత డబ్బులు ఫైనాన్స్ తీసుకొచ్చుకొని బళ్ళు కొనుక్కొని భార్య పిల్లలు పోషించుకుంటూ తల్లిదండ్రులు పోషించుకుంటూ బతుకుతున్నాం. ఇవాళ ఏమవుతుందంటే ఈ ఆటోలు లేకపోవడం వలన ఇవన్నీ కోల్పోయి మేము తిండి లేకుండా అయిపోయింది. ప్లస్ ఫైనాన్స్ ఆల్రెడీ పోయినాయి. ఫైనాన్స్ లో బండి గుంజకపోతున్నాం ఒక నెల అయితే. ఇప్పుడు భార్య పిల్లలకి అన్నం పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులకు అన్నం పెట్టలేము. పిల్లలు ఏమైనా ఉంటే ఫీజులు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. మేము ఇవాళ ఇంతకుముందు మన తెలంగాణలో అక్కడక్కడ రైతులు ఆత్మహత్యలని జరిగాయని టీవీలలో పేపర్లలో విన్నాం. కానీ ఇవాళ ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దయచేసి సీఎం గారు మీరు అర్థం చేసుకొని మాకు కూడా జీవనోపాధి ఎంతో కొంత కల్పించండి. మేము ఈ స్కీమ్ తీసేయడం అనడం లేదు. అనడం వల్ల ఆటోళ్ళు కూడా మా మీద ఈ ప్రజలు వ్యతిరేకత ఏర్పడుతుంది వద్దంటలే. కాకపోతే మాకేం చేయాలంటే ఈ జీవనోపాధి వృత్తి కల్పించండి. ఎంతో కొంత నెలకి ఇంతని ఫైనాన్స్లు కట్టుకుంటాం, భార్య పిల్లలు చదువుకుంటాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే అది చేయలేకపోతే మా ఆటో యూనియన్లో చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఉద్యోగాలు లేక ఆటోలు దొరుకుని బతుకుతున్నాం. మా క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగం ఏదైనా కల్పించండి. మా ఆటోలు మీరే తీసుకోండి, మాకేం బాధ లేదు. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని సీఎం గారు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని గౌరవంగా ప్రార్థిస్తూ మేము ఆటో వాళ్ళందరూ దండముక్తం మేము ప్రార్థిస్తూ మీకు తెలియపరుస్తున్నాం. 290 నుంచి కూడా ఆటోలు నడుపుకుంటున్నాం. మేము అందరికీ ఆడవాళ్ళకి వెనక సీట్ ఇచ్చి మొగోళ్ళని ముంగ సీట్లో కూర్చోబెట్టి వాళ్ళకి ఆడవాళ్ళకి సముచితమైన న్యాయం కల్పిస్తూ వాళ్ళని ఎప్పుడు మేము గౌరవంగా చూడలేదు. తల్లి చెల్లి